మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు మనకి గోత్రాలు ఎక్కడి నుండి వచ్చాయని? మనం ఎలాంటి ఆలయానికి వెళ్ళినా, మరియు ఎలాంటి పూజ చేస్తున్నా, దేవతలకి సంబంధించి ఎలాంటి కైంకర్యం చేస్తున్నా, వాటిల్లో మన గోత్రనామాలు వాడుతుంటాం. ముఖ్యంగా అర్చన సమయంలో మన గోత్రనామాలు చదువుతూ ఉంటారు. పురాతన కాలంలో ఉన్న వారందరికీ గోవులే ధనం. ఒక చోట నుండి మరొక చోటకి వలసలు కూడా వెళుతూ ఉండేవారు. అలాంటి సమయంలో గోరక్షణ కోసం గోత్రాలు ఏర్పరచుకున్నారు. ఒకరి గోవులు మరొకరి గోవులలో కలవడం వల్ల వచ్చే గొడవలని గోత్రపాలకులు తీర్చేవారు. అలా గోవులు తీర్చిన గోత్రపాలకులు వాళ్ళ గోత్రాలకి పెద్దవారిలా వ్యవహరించేవారు. క్రమశిక్షణతో ధర్మ అధర్మాలని బోధించేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి సంతానానికి గోత్రాలుగా అయ్యాయి. వారి వంశంలో పుట్టినవారు వాళ్ళ పూర్వీకులని వాళ్ళ గోత్రనామాలతో ఆరాధిస్తున్నారు.